Hey, get up. Get up, I say. Hey. Get up. Hey, what happened? Sir, వీడు దొంగచాటుగా మీ ఫోటోలు తీస్తున్నాడు. Come here. ఎవడ్రా నువ్వు? ధనవంతుల చీకటి జీవిత రహస్యాలు సంపాదించి పత్రికలకు అమ్ముకునేవాడిని. వీడిని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్పు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి పట్టుబడ్డాడని కేసు పెట్టు. పద. ఆగు. ఇంత రాత్రి వరకు నువ్వు ఇక్కడెందుకున్నావు? నేను మీ పర్సనల్ బాడీ గార్డ్ని. మీరు వెళ్ళిపోమని చెప్పే వరకు ఉండడం నా డ్యూటీ. అందుకే బయట వెయిట్ చేస్తున్నా. గో అహెడ్. థ్యాంక్ యూ. నైస్ గై. సార్ మీరు ఒక్కరే కొడతా అన్నారు, ఆయన కూడా కొట్టారు. ఆ 10 కూడా ఇప్పించండి సార్. కొట్టానంట. ఇంకో 10 అవుతుంది సార్. సరే ఉంచు. ఇక తీసే లంకి. అమలు 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 ఆగవే. ఏమిటి నాన్న? ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? సినిమాకి వెళ్ళొస్తున్నా. మరైతే హాల్లో ఏమన్నా చేగోడీలు తిన్నాం, సోడా చెరి సగం తాగాం. అంతేకాదండి, ఇంకేం చేసింది? మొన్న దొడ్లో స్నానం చేస్తూ దళ్ళు లోపల దాకా రప్పించుకుందట మీ అమ్మాయి. ఏమండి నాన్న? నా గొప్ప సినిమాలో ఏం చేసేస్తావి? లైన్ లోకి లాక్కోమంటే దొడ్లోకి లాక్కోవటం నీ దిక్కుమాల ట్రైనింగ్. మీరంతా కంగారే. ఆ అబ్బాయి దొడ్లోకి వచ్చినా ఏమీ చేయలేదటండి, మూర్చిపోయేదట. ములక్కాయ గాడికి మూర్ఛ రోగం ఉందా? అబ్బా మీకు అన్ని అనుమానాలే. టైం దగ్గరికి వచ్చింది, బోను పెట్టించండి. ఓ బోనేమిటి? ఏమీ లేదమ్మా, నీ గదిలో మంచం పక్కన ఓ తాడు కడతాం. నువ్వు తలుపులు వారగా వేసుకుని పడుకుంటే ఆ ములక్కాయ గాడు వంటింట్లో దూరే కుక్కలాగా నీ గదిలో దూరి సరసాలాడతాడు. అప్పుడు నువ్వు ఆ తాళ్ళు లాగేవనుకో హాల్లో గంట మోగుతుంది. నేను 10 మందిని పోగేసి నానా అల్లరి చేసి కంగారు పెట్టి వాడి చేత నీ మెళ్ళలో తాళి కట్టించేస్తాను. శుభం. నాన్న మీకు ఇన్ని కష్టాలు ఎందుకు? చక్కగా అతనితోనే లేచిపోతాను. దిక్కుమాలినదానా, అవసరం తీరిన తర్వాత వాడేటో ఎగిరిపోతాడు. నువ్వు రెక్కలు తగిన కాకిలాగా ఇక్కడే చేస్తావు. ఒసేయ్, దీంతో లాభం లేదు. నువ్వు గంట తగిలించేయి, నేను జనాన్ని పోగేస్తాను. అలాగేనండి. ఏమిటి గంట కొట్టావు? దేనికి? ఒకసారి ట్రైల్ పార్క్ చూసుకుంటున్నానమ్మా. సర్లే, జాగ్రత్త. అలాగే. అమ్ములు, అబ్బులా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ గుండెల్లో నుంచి మాట్లాడుతున్నాను. అంత మనిషివి లోపలికి ఎలా దూరావు? ప్రేమికులు దూరలేని చోటులు లేవుగా. అలాగా? అయితే నా కళ్ళ ముందు ప్రత్యక్ష చూద్దాం. నువ్వు కళ్ళు మూసుకుంటే అవుతాను. అమ్ములు, ఇక తెరు. అబ్బా, బయట కాదు, కళ్ళు తెరు. అబ్బులు 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 అమ్ములు అబ్బులు అమ్ములు అబ్బులు అబ్బులు. సంతానం, ఏమిటండి? ఆ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసేసాను. గంట మోగడం ఆలస్యం. నేను పెద్ద పెట్టున గొడవ చేసేస్తాను, జనం పోగొత్తారు. అలాగే. ఏమిటి, వాడి మొహం చూస్తే ఏదో విజయం సాధించిన వాళ్ళకి కనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తుందండి. ఏమిటమ్మా, ఎంతసేపు గంట కొట్టినా ఎవరు రారే? ఏమిటి, గంట కొట్టావా? ఎప్పటి నుంచి? గంట సేపటి నుంచి గంట కొడుతూనే ఉన్నాను. అయితే అబ్బులుగాడు వచ్చి ఎంతసేపు అయింది? గంట అయింది. గంట ఏమైందండి తాడు? సంతానం, మన 5 కూతుళ్ళకి ఈ తాగడ్డం పెట్టుకునే పసుపు తాడు వేయించానే. దీని దగ్గరకు వచ్చేసరికి పుట్టుకుని తెగిపోయింది. ఏమిటి ఇది? అయిపోయిన దాని గురించి ఎందుకంటే ఏడుస్తారు. రేపు రొద్దని ఇంకొక గట్టి తాడు తీసుకొచ్చి ప్రయత్నిద్దాం. రేపు ఇలాగే కొట్టాలి, చెంచకుండా కొట్టాలి. ఏమిటి సార్ ఇది? ఒక్క నెలకే బోనస్ ప్రకటిస్తూ నోటీస్ పంపించారా? అంతే లాభాలు వచ్చుంటాయి, అంతవరకే పంచుంటారు. షటప్. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బాడీ గార్డ్ అన్న సంగతి గుర్తుపెట్టుకో. అతను అధిక ప్రసంగం చేసుండొచ్చు గాని
అసత్యం మాత్రం చెప్పలేదు. ఏది అసత్యం కాదు. ఒక్క నెల బోనస్ పంచడానికి మాత్రమే లాభాలు వచ్చాయన్నమాట అసత్యం కాదా? కాదు, నేను యజమానిని. నాకంటే లెక్కలు నీకు బాగా తెలుసా? లెక్కలు రాసేది వాటిని చూసేది మేము, లాభాలు దాచుకునేది మాత్రం మీరు. మర్యాదగా 2 నెలల బోనస్ ప్రకటించకపోతే సమ్మె చేయించవలసి వస్తుంది. ఒకసారి చేయించి ఓడిపోయావు. మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పోరాటంలో ఓటమి గెలుపుకు సోపానమని నిరూపిస్తాను. కావాలంటే నీకు జీతం పెంచుతాను, పర్సనల్ గా కార్ ఇస్తాను, అవసరమైతే ఉండటానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేస్తాను. మిస్టర్ ధన్రాజ్, మీ డబ్బుతో నా తెలివిని జయించాలనుకుంటే అది పెద్ద పొరపాటు. నాకేదో వ్యక్తిగత లాభాలు చూపించి కార్మికుల నుంచి నన్ను వేరు చేయాలనుకుంటే ఐఎమ్ సారీ, అది మీ బుద్ధి తక్కువతనం. ఉన్నవాళ్లు ఇంటికొకరు నాయకుడు కావాలని విడిపోవచ్చు గాని పేదవాళ్లు సంఘటిత శక్తిగా ఉంటారనేది మాత్రం మీరు మర్చిపోకండి. వాళ్ళు చూపించే లెక్కలు లాభాలని బట్టి చూస్తే వాళ్ళు పంచిచ్చిన బోనస్ కరెక్ట్ గానే ఉంది. కానీ అవేమీ కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం మా కంపెనీకి విపరీతమైన లాభాలు వచ్చాయి. అయితే వాళ్ళు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్నమాట. వాళ్ళు లెక్కగట్టి చూపించే బోనస్ తప్పని మనం నిరూపించాలి. మా లేబర్ యూనియన్ నుంచి కంప్లైంట్ వస్తే మా అకౌంట్స్ చెక్ చేసే అధికారం మీకు ఉందనుకుంటాను. షూర్. రేపే ఫ్యాక్టరీకి ఇన్స్పెక్షన్కి వస్తాను. థ్యాంక్ యూ. విప్రా, ఎస్. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలా? అదే నీ పిల్లలు. బానే ఉన్నారు. మరి మీ ఆవిడ? ఆవిడికే నిక్షేపంగా ఉంది. మళ్ళీ ఏమైనా నెల తప్పారా? తప్పే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. I am Sekhar, Assistant Labor Commissioner. Sit down, please. Thank you. Yes. మీరు తప్పుడు లెక్కలు రాసి కార్మికులకు న్యాయంగా ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకుండా చేస్తున్నారని మా కంప్లైంట్ వచ్చింది. నో 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 నో, అదంతా పచ్చి అబద్ధం. అబద్ధమో నిజమో చెప్పాల్సింది మీరు కాదు, మీ అకౌంట్ బుక్స్. ప్లీజ్ షో దెమ్. ఓకే, యాజ్ యూ ప్లీజ్. మీరెంత తిప్పలు పడ్డా బుక్కుల్లో తప్పులు దొరకవు మై డియర్ ఆఫీసర్. ఆల్ మై అకౌంట్స్ ఆర్ పర్ఫెక్ట్. ఇట్స్ ఆల్ రైట్. కంప్లైంట్ వచ్చినప్పుడు వెరిఫై చేయవలసిన బాధ్యత మాకుంది. ఆఫ్ కోర్స్, వ్యక్తిగతమైన పగతో ఎవరి పని చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. లెక్కలు తప్పుడువి కాదు అని ప్రూవ్ అయ్యాక ఆ వ్యక్తిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. ఎవరండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా? ఆయన లేరండి. ఆయనతోనూ ఆవిళ్లతోనూ మాకు సంబంధం లేదు. మాకు లెక్కలు పత్రాలు కావాలి. పత్రాలు, వరహాలు, బంగారం ఎక్కడున్నాయి మాకు కావాలి. తెరు. ఏం తెరవను? మీరు చూపించు. ఏం చూపించను? ఖాతా పుస్తకాలు. తెరవటానికి చూపించడానికి ఏదెక్కడుందో నాకు తెలియదండి. సార్, మీరు హాల్లో వెతుకుతూ ఉండండి. ఏయ్, నువ్వు నా తరా. మా బాస్ మంచివారు కాదు, దాచేసుకో. నా తల్లే, ఎంత పెద్ద మనసమ్మా నీది. చాలా పెద్దది. చూపించాలనే ఉంది కానీ లేట్ అయ్యి కొద్దీ ప్రమాదం. చూడు, ఏమీ దొరకపోతే మా బాస్ ఇక్కడ నుంచి కదలడు. ఒక పని చేస్తావు ఏంటి? దొంగలెక్కల పుస్తకాలు ఏమైనా ఉంటే అవి తీసి ఆయన మొఖాన్ని కొట్టు. నీ నగలు, డబ్బు నీకు దొక్కుతాయి. అలాగా? అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. మీ అకౌంట్స్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉన్నాయి. సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఏ టైంలో వచ్చినా మా అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. అతి తెలివి ఆశకు పోతే తెలివి తల ఉంచుకుందా? కలుగులోకి దూరి నన్నెవరూ చూడడం లేదు, నా ప్రాణానికి ఏం భయం లేదని పావు అనుకోవటం చాలా పొరపాటు మిస్టర్. ఏదో ఒకరోజు పడగ బయటికి రాక తప్పదో, మాడు పగలక తప్పదో. అసలు నీకు హిట్లర్ తెలుసా? తెలీదు. పోనీ వాడి దగ్గర పనిచేసే బట్లర్ తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నన్ను వదిలే. Who are you? నా పేరు కుటుంబరావు అండి. లోకల్ లైబ్రరీలో పనిచేస్తున్నాను. ఇక్కడ హిట్లర్ గారి బ్రదర్స్ ఎవరండి? ఏమిటి నువ్వు మాట్లాడేది? అదేనండి, అరగంట క్రితం ఎవరో నా దగ్గరకు వచ్చి ఇవి హిట్లర్ గారి బ్రదర్ గారి ఖాతా పుస్తకాలని,
లైబ్రరీలో జాగ్రత్త చేస్తే ఫ్యూచర్ లో రీసెర్చ్ చేసే వాళ్ళకి పనికొస్తాయని చెప్పి వెళ్ళారు. ఇలా తెరిచి చూస్తే ఇవి ధనరాజు గారి కంపెనీ బుక్స్ అండి, పైగా కరెంట్ అకౌంట్ బుక్స్. అదే ఈ ధనరాజు గారికి హిట్లర్ గారి బ్రదర్ గారికి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసుకుని ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసుకుపోదామని వచ్చాను. ఒకసారి మీరు కూడా చూడండి. జస్ట్ మినిట్. వస్తాను ధనరాజు గారు. మై డియర్ ఫ్యాక్టరీ ఓనర్, నీ అకౌంట్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటాయి కదూ. కార్మికుల్ని ఆఫీసర్ని ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ జీవితాంతం మోసం చేయగలనుకోవటం నీ తెలివి తక్కువతనమే అవుతుంది. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీలకు వ్యక్తుల దగ్గర నుంచి క్షమాపణ రావచ్చు, చట్టం దగ్గర నుంచి క్షమాపణ రాదు. మర్యాదగా 2 నెలల బోనస్ లెక్క కట్టి కార్మికులకు అందజేయండి. ఫ్రాడ్ చేసినట్టుగా ఒప్పుకొని సంతకం పెట్టండి. ఆఫీసర్, బోనస్ లెక్క కట్టడానికి టైం అక్కర్లేదు. ఇదిగో పేమెంట్ చార్ట్ నేనే తయారు చేసి ఉంచాను. ఇక చీటింగ్ కేసు అంటారా, ఆఫీసర్ గారు చూసుకుంటారా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్.